శివాలయంలో చండీశ్వరుడి దగ్గర చప్పట్లు అస్సలు కొట్టకూడదు. ఈ తప్పు అసలు చేయకండి. శివాలయానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో శివుడిని దర్శించుకున్నాక మనం తప్పకుండా దర్శించుకునే విగ్రహం చండీశ్వరుడు. ఆయన దగ్గరకు వెళ్ళగానే అందరూ గట్టిగా చప్పట్లు కొడుతుంటారు. కాని నిజానికి ఈ తప్పు అసలు చేయకూడదు. అసలు చండీశ్వరుడు ఎవరు? ఎందుకు శివదర్శనం అనంతరం చండీశ్వరుడిని దర్శించుకోవాలి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చండీశ్వరుడి అసలు పేరు విచార శర్మ. ఆయన ఒక బ్రాహ్మణ బాలుడు. చిన్నప్పటి నుండి పరమశివుడిపై అపారమైన భక్తి ఉండేది. ఒకరోజు ఆవుల్ని తోలుకుంటూ ఆవుల కాపరి వెళ్తున్నాడు. ఆ కాపరి ఒక ఈనిన ఆవు వద్దకి వెళ్తాడు. అలా ఈనిన ఆవుల దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్తే తన బిడ్డకి ఏదో హాని కలిగిస్తామని దాని బిడ్డను రక్షించుకోవడానికి మనల్ని పొడుస్తుంది. అలానే ఆ ఆవు కూడా ఆవుల కాపరి మీదకి కొమ్ము విసిరింది. నా మీదే కొమ్ము విసురుతావా అని ఆ ఆవుల కాపరి ఆవు నడుం మీద కర్ర పెట్టి కొడుతున్నాడు. వేదం చదువుకుంటున్న విచార శర్మ ఇదంతా చూసి పరుగున వచ్చి ఆవును కాయడం అంటే కొట్టడం కాదు, ఆవుని కాపాడడం. ఆవుల్ని కాయడం నీకు చేత కాదు, నేను కాస్తాను ఆవుల్ని. ఇది పరమ పవిత్రమైన వృత్తి, నేను చేస్తాను అని వెళ్ళాడు విచార శర్మ. అంత వేదాలు చదువుకున్నవాడు, ప్రపంచంలో ఏ వస్తువుని ఎలా చూడాలో బాగా తెలిసినవాడు. విచార శర్మ అలా ఆవులని ముట్టుకునేసరికి ఆ ఆవులు అమృతం కింద పాలు పట్టేసేవి. వెళ్ళి ఆవుల పొదుగు ముట్టుకుంటే చాలు, చెంబుడు పాలిచ్చే ఆవులు 4 బిందెల పాలు ఇవ్వడం మొదలు పెట్టేవి. కొన్నాళ్లకి ఆ ఆవులకి ఇంటికి వెళ్ళి యజమానులకి పాలు ఇస్తుంటే ఆ తృప్తి పోయింది. మనం యజమానులకి పాలు ఇవ్వడం ఏంటి, మనల్ని పోషిస్తున్నది విచార శర్మ అని ఆ ఆవులు అనుకున్నాయి. విచార శర్మ రోజు ఆవులన్నింటినీ తీసుకెళ్లి మేతకు వదిలి ఆయన ఒక చోట కూర్చొని వేదాలన్నీ వల్లిస్తూ ఉండేవాడు. ఆ ఆవులన్నీ ఆ వేదం వింటూ ఉండేవి. అందుకు ఆవులన్నీ ఈయనకు పాలు ఇవ్వాలని అనుకున్నాయి. ఆయన అడిగినా అడగకపోయినా ఆవులన్నీ పాలు వదిలేసేవి. ఊరికే వదిలేస్తున్నాయి కదా అని విచార శర్మ కుండలు తీసుకొచ్చి వాటి కింద పెట్టేవాడు. అలా కుండలన్నీ నిండిపోయేవి. ఆ పాలు ఆయన తాగేవాడు కాదు. వెంటనే పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి ఆ ఇసుకతో ఒక శివలింగం తయారు చేసేవాడు. ఆ పాలకుండలన్నీ అక్కడకు తీసుకువెళ్లి ఆ పరమశివుడికి అభిషేకం చేసేవాడు. ఇదంతా చెయ్యడం అటువైపు ఒక అతను వెళ్తూ చూశాడు. ఆయన చూసేసరికి దూరం నుండి ఈ విచార శర్మ పాలు అన్నీ ఇసుకలో పోస్తున్నట్లుగా కనిపించాయి. ఆయన వెళ్లి ఊర్లో చెప్పాడు, మీ ఆవుల పాలు ఇంకా ఇస్తున్నాయి, ఆ విచార శర్మ ఆ పాలును తీసి ఇసుకలో పోసేస్తున్నాడు అని చెప్పాడు. విచార శర్మ తండ్రిని పిలిచి, నీ కొడుకు ఆవుల పాలను ఇసుకలో పోసి వృధా చేస్తున్నాడు, నీ కుమారుణ్ణి మందలించు అని వాళ్ళంతా చెప్పారు. విచార శర్మ తండ్రి నిజంగానే విచార శర్మ పాలు తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడాలని ఆ మధ్యాహ్నం అక్కడికి వచ్చి ఒక చెట్టు వెనక దాక్కుని చూస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆవులు పాలు ఇచ్చాయి. మళ్లీ విచార శర్మ ఇసుకతో శివలింగం చేసి పాలతో అభిషేకం మొదలు పెట్టాడు. ఇదంతా చూస్తున్న తండ్రికి చాలా కోపం వచ్చింది. నిజంగానే పాలు అన్ని ఇసుకలో పోసేస్తున్నాడు అని కర్ర తీసుకొని వచ్చి విచార శర్మను విపరీతంగా కొట్టడం మొదలు పెట్టాడు. ఆయన చాలా కోపంలో ఉన్నాడు కాబట్టి ఆ దెబ్బలు గట్టిగా తగలడం కూడా ఆయనకి తెలియలేదు. ఇంత చేస్తున్నా కూడా విచార శర్మ ఆ అభిషేకం ఆపకుండా ఆ కుండలో పాలు చెంబుతో తీసి అలా పోస్తూనే ఉన్నాడు. ఇంకా ఆ తండ్రి కోపం ఇంకా పెరిగిపోయి ఆ పాలకుండని ఎడమకాలితో తన్నాడు. అంతే, అది చూసిన విచార శర్మకి, నేను శివలింగానికి అభిషేకం చేస్తుంటే కాలితో ఆ పాలకుండని తన్నుతావా అని అపారమైన కోపం వచ్చింది ఆయనకు. పక్కన ఉన్న గొడ్డలిని తీసి ఏ పాదాలతో తన్నావో ఆ పాదాలు తీసేస్తే తప్ప నీ ఈ అపరాధము పోదు అని, నువ్వు తండ్రివి అయినా శివ అపరాధము చేశావు అని ఆ గొడ్డలితో కాళ్ళు నరికేశాడు. ఆ తండ్రి 2 కాళ్ళు తెగి మరణించాడు. ఆ పిల్లవాడి భక్తికి శంకరుడు పొంగిపోయి ప్రత్యక్షమయ్యాడు. విచార శర్మని శివుడు దగ్గరకు తీసుకొని, ఓ విచార శర్మ, నీవు నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఈ రోజు నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడివి. నా కోసం నీ తండ్రినే వధించావు. నా కుటుంబ సభ్యులకి కూడా లేని అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఇకపై నీవు నా గణాలకు అధిపతివి. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నువ్వు తినాలి. నీకు చూపించి నువ్వు తినేసిన తరువాత నువ్వు అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి. నా దర్శనం అనంతరం నిన్ను దర్శించుకుంటేనే వారి దర్శనం పూర్తి అవుతుంది.
అని వరాన్ని ప్రసాదించాడు మహేశ్వరుడు. అందుకే శివాలయంలో చండీశ్వర ముద్రను ధరించి శివుడి నిర్మాల్యాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. చండీశ్వరుడు ఎప్పుడూ శివధ్యానంలో ఉంటాడు. అందుకే ఆయన దగ్గర చప్పట్లు గట్టిగా కొట్టకూడదు. ఆయన ధ్యానానికి భంగం కలుగుతుంది కాబట్టి మెల్లగా 3 చిటికెలు వెయ్యాలి. నిజానికి చండీశ్వరునికి చెవుడు లేదు. మనం ఆలయం నుండి వెళ్ళిపోయేటప్పుడు, ఓ చండీశ్వర, మేము శివుడి సొత్తును ఏదీ మా వెంట తీసుకెళ్లడం లేదు, ప్రసాదం తప్ప, చూడు నా చేతులు ఖాళీగా ఉన్నాయి అని చూపించడానికి చిటికెలు వేసి చూపిస్తారు. మనం శివాలయంలో ప్రసాదాన్ని ఆయన దగ్గరకు తీసుకువెళ్లి 3 చిటికెలు వేసి ఆయన అనుమతి పొంది ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు. చూశారు కదా, చండీశ్వరుడు శివభక్తికి నిదర్శనం. ఆయన అనుమతి ఉంటేనే శివ దర్శనం సంపూర్ణం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి.